నమస్తే. అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు లేకా వింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. అండ్ అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాననమాట. సో, ఈరోజు వీడియో వచ్చేసి మన ఇండియన్ గ్రాసరీస్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ కూడా యూకేలో దొరుకుతాయా? దొరకవా? దొరికితే ఎలా ఉంటాయి? అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. సో, నేను ఇక్కడ బయటికి వెళ్ళాలంటే మనం ఈ రకంగా షూస్ వేసుకొని, షాక్స్ వేసుకొని, జాకెట్ వేసుకొని ఇంకా చాలా చాలా వేసుకోవాలి సమ్‌టైమ్స్. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలీదు, ఎప్పుడు చలి పుట్టేస్తుందో తెలీదనమాట. సో, మా ఇంటి దగ్గర చాలా పెద్ద చెట్టు ఉందనమాట. గులాబీ పువ్వు చాలా పెద్ద ఫ్లవర్ ఇది. రోజుకొక ఫ్లవర్ చూస్తుంది. నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు కంపల్సరీగా దానికి హాయ్ బాయ్ చెప్తాననమాట. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను. సో, హకీమేమో షిఫ్ట్ నుంచి డైరెక్ట్గా అటు వస్తారు. మేము యూకే వచ్చిన స్టార్టింగ్లో అనమాట ఇది. ఒక 1 మంత్ తర్వాత ఇది. సో, ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ మనకి ఇండియాలో దొరికినట్టు దొరుకుతాయి. కాకపోతే క్వాలిటీ అనేది బాగోదు అండ్ డిజైనింగ్ కలర్స్ కూడా నాకు నచ్చవు ఎందుకో ఇండియాలో ఉన్నట్టు. ఎవ్రీథింగ్ దొరుకుతుందండి మనకి ఇక్కడ. కాకపోతే అంత క్వాలిటీ బాగోదు, కలర్ బాగోదు అండ్ మోర్ ఓవర్ నా సైజ్ అస్సలు దొరకవు. అన్ని పెద్ద పెద్ద సైజెస్ దొరుకుతాయి. డ్రెస్సెస్ అయితే మాత్రం చాలా చాలా పెద్ద సైజ్ దొరుకుతాయి. సో, అందుకే నేను బయట నుంచే చూపిస్తున్నాను. ఒకరోజు షాపింగ్ కూడా చేస్తాను. అప్పుడు నేను ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీకు గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఏం దొరుకుతాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి కోటి సెంటర్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ వెజిటేబుల్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి కానీ నార్త్ సైడ్ వాళ్ళవే ఎక్కువ కనిపిస్తాయి. అండ్ పాకిస్తాన్ వాళ్ళవి కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో, తోటకూర, రెడ్ తోటకూర చూసారు కదా, కానీ అస్సలు టేస్ట్ అలా ఉండదు. పచ్చిమిర్చి అలా ఉండదు. క్యాబేజ్ ఓకే పర్లేదు. కద్దు అనమాట, సొరకాయ, పొట్లకాయ కూడా దొరుకుతుంది మనకి. లేడీస్ ఫింగర్ కూడా దొరుకుతుంది. అండ్ ఇవి చామ దుంపలు, ఆలు, బంగాళదుంప, అదే ఆలు అంటే బంగాళదుంపే కదా. అండ్ నిమ్మకాయలు అయితే అసలు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ నిమ్మకాయలు దొరుకుతాయండి. చాలా వెరైటీస్ దొరుకుతాయి. అక్కడ గోంగూర సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇదేదో దుంప, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఇండియన్ గ్రాసరీస్ అని. నాకైతే వీటిల్లో చాలా వరకు కూడా తెలీదు, చాలా తక్కువ అనమాట. అండ్ ఇక్కడ పుదీనా, కొత్తిమీర మాత్రం చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. గోంగూర చాలా ఒక్క ప్లేస్లోనే దొరుకుతుందండి. నాకు అది నేను చూపిస్తాను. లండన్లో దొరికిద్ది. నా ఫ్రెండ్స్ని అడిగి తీసుకుంటానమాట. సమ్టైమ్స్ లండన్ వెళ్ళినప్పుడు తీసుకుంటాను. మెయిన్ ఇక్కడ మనకి ఏంటంటే ఇండియన్ వెజిటేబుల్స్ దొరకవని కాదు. కాకపోతే ఏంటంటే సౌత్ ఇండియన్ అనేవి చాలా తక్కువ. అంటే మన ఆంధ్ర, తెలంగాణలో యూస్ చేసే వెజిటేబుల్స్ చాలా తక్కువ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ కోటిలాగా బయట పెట్టి అమ్ముతారు. ఈ ఏరియాలో మాత్రం, అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాలో మాత్రమే. ఇది ఇండియా వాళ్ళది షాపు, తెలుగు వాళ్ళదే, మన తెలుగు వాళ్ళదే. అన్నీ ఉంటాయి. ఒకరోజు ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఇక్కడ స్వీట్స్ అనమాట. స్వీట్స్ కూడా అన్నీ దొరుకుతాయి. అండ్ ఇదేంటంటే మదీనా, మేము ఎప్పుడు ఇక్కడ తెచ్చుకుంటాం మీట్. అండ్ ఇక్కడ బుట్టలు చూస్తున్నారు కదా, ఏంటంటే ఈ బుట్టలు మనకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వీక్లీ సంతలను పెడతారు కదా. ఆ సంతలో బుట్ట 10 రూపాయలు అమ్ముతారు. ఇక్కడ బుట్ట 1 పౌండ్ అనమాట. 1 పౌండ్ అంటే మనకి అప్రాక్స్గా ఇండియన్ రూపీస్లో 105 రూపీస్ అలా పడుతుంది. మేము మీట్ కానీ, చికెన్ కానీ, ఇంకేమైనా కానీ ఇక్కడే తీసుకుంటాం. బికాస్ హలాల్ ఇక్కడ. సో, ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని స్టోర్స్ ఉంటాయి, లిడిల్, సెన్స్బరీస్ అండ్ టెస్కో ఇలాంటివి ఉంటాయి. బట్ అక్కడ మనకి హలాలో కాదో తెలీదు. సో, స్టార్టింగ్లో మేము అక్కడే తీసుకునే వాళ్ళం స్కాట్లాండ్లో ఉన్నప్పుడు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత, మేము ఇంగ్లాండ్ వచ్చేసిన తర్వాత మాకు పర్టికులర్ ప్లేస్ అనేవి చూస్ చేసుకొని హలాల్ ఎక్కడ చేస్తున్నారో అది తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పానీపూరి. నేను వచ్చిన స్టార్టింగ్లో నాకు పానీపూరి క్రేవింగ్స్ చాలా ఉండే. సో, పానీపూరి కోసం అని చెప్పి ఏదో ఈవెంట్లో పానీపూరి పెడుతున్నారంటే ఎగేసుకుంటా వెళ్ళాను. కాకపోతే అక్కడ 5 పానీపూరి 5 పౌండ్స్ అని చెప్పాడు. సో, చాలా భయం వేసేసి అక్కడ పెట్టేసి వచ్చాను. ఇంక ఇండియా వెళ్ళినప్పుడే తినాలని. ఇదేంటంటే బవిన్స్ అనమాట. ఒక చిన్న డీమార్ట్ లాగా. కాకపోతే మనకి డీమార్ట్లో వెజిటేబుల్స్ అమ్మాడు, ఇక్కడ అమ్ముతారనమాట. ఈ డీమార్ట్ కాదు, బవిన్స్ దీని పేరు.
సో ఇక్కడ మనకి అన్ని సౌత్ ఇండియన్ వెజిటేబుల్స్తో సహా దొరుకుతాయి. కాకపోతే టూ హై ప్రైజెస్ ఉంటాయి. పర్ కేజీ లేడీస్ ఫింగర్స్ వచ్చేసి 5 పౌండ్స్, 4 పౌండ్స్, 6 పౌండ్స్. అంటే కేజీ బెండకాయలు వచ్చేసి మనకి 600, 500 అనమాట. సో మేము వేరే చోట తీసుకుంటాము. వెజిటేబుల్స్ ఒక చోటన, గ్రాసరీస్ ఒక చోటన. అండ్ ఈ భవిన్స్లో చూసారు కదా పూజ సామాగ్రి అండ్ మట్టి కుండలు, మట్టి కప్పులు, రాగివి, వెండివి, పూజ దగ్గర పెట్టుకునే కుంకుమ, పసుపు, దీపాలు అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతాయండి. పూజ సామాగ్రి మొత్తం దొరుకుతుంది. అండ్ ఇదేమో ఫ్రోజన్ ఐటమ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రోజన్లో ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి లేడీస్ ఫింగర్ ఫ్రోజన్లోనే ఉంటుంది, పులిహార ఫ్రోజన్లోనే ఉంటుంది. చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్రోజన్ ఐటమ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి క్రాకరీస్ ఉంటాయి అండ్ బౌల్స్ ఉంటాయి. మనం కుకింగ్ చేసుకోవడానికి ఇండియా నుంచి ఏం తీసుకురావక్కర్లేదు. ఇక్కడ చాలా మంచి దొరుకుతాయి. మీరు ఇండియా నుంచి వెయిట్ అనమాట అది తెచ్చుకోవటం. బౌల్స్ అలాంటివి, ప్లాస్టిక్ ఐటమ్స్ చాలా తక్కువ అండి, కానీ ఉంటాయి ఇట్లాంటివి చూసుకొని కొనుక్కోవాలన్నమాట. స్టీల్ ఐటమ్స్ కూడా మనకి దొరుకుతాయి, కాకపోతే చిన్నవి అనేవి చాలా తక్కువ దొరుకుతాయి. చిన్నవి తెచ్చుకోండి, పెద్దవి మాత్రం తెచ్చుకోకండి. లైక్ చిన్న గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా స్నాక్స్ తినడానికి. అండ్ ఇక్కడ తవాస్. సో మేమైతే పరోటాకి, చపాతీకి ఒకటి పెట్టుకుంటాము అండ్ దోశకి ఒకటి. ఇండియాలో కూడా అంతే, ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ స్పూన్స్ ఉంటాయి. అండ్ చూసారు కదా ఇండియాలో డీమార్ట్ లాగే ఉంటాయి అన్నమాట, అన్నీ దొరుకుతాయి మనకి. అనవసరంగా నేను ఇండియా నుంచి ఓవర్గా వేస్ట్ సామాను తెచ్చుకున్నాను, బట్టలు తెచ్చుకోలేదు. అందరికీ ఒకటి చెప్తున్నానండి, కంపల్సరీగా అందరూ క్లాత్స్ తెచ్చుకోండి. క్లాత్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయండి. బికాస్ ఇక్కడ క్లాత్స్ చాలా కంఫర్ట్గా ఉండవు, క్వాలిటీగా ఉండవు, అండ్ కలర్ అసలు బాగోదు, అంత బాగోదు క్వాలిటీ ఫైనల్గా చెప్పాలంటే. సో ఇండియా నుంచే తెచ్చుకోండి మోస్ట్లీ క్లాతింగ్ అనేది. అది నేను చాలా మిస్టేక్ చేశాను. సో నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను కూడా. సో ఇక్కడ మనకి చింతపండు ఏంటంటే చాలా తియ్యగా ఉంటుంది, పుల్లగా అంటే చాలా కష్టం. అది కూడా తెచ్చుకోండి. చింతపండు ఒకటి, కారం కూడా ఒకటి తెచ్చుకోండి, స్పైసీగా ఉండదు ఇక్కడ. ఇక్కడ వెజిటేబుల్స్ మనకి ఎలా దొరుకుతాయో తెలుసా? టిన్స్లో దొరుకుతాయి. కాకరకాయ, ఉల్లిపాయ, టమాటా, దొండకాయ, బెండకాయ, గుండెకాయ అలాంటివన్నీ కూడా టిన్స్లో దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి వడియాలు అనమాట. పాపడ్, డిఫరెంట్ వడియాలు ఉన్నాయండి. అంటే మన ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ఏవైతే వడియాలు ఉంటాయో అన్నీ కలిపేసి ఇక్కడ పెట్టారు. సో ఒక పెద్ద ర్యాకే ఉంది వీటికి, చాలా పెద్ద ర్యాకే ఉంది. అండ్ ఇక్కడ సాసులు వచ్చి టమాటో సాసు, అల్లం సాసు, వెల్లుల్లిపాయ సాసు, అండ్ ఇంకా మిరియాల సాసు, ఇంకా ఒక్క వెరైటీ కాదండి, అన్ని వెరైటీలు ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ప్రియా పచ్చళ్ళు, అస్సలు టేస్ట్ బాగోదు. ఇక్కడ పచ్చళ్ళు మాత్రం అసలు నాకు టేస్ట్ నచ్చలేదండి, అసలు నచ్చలేదు. సేమియా ప్యాకెట్లు కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ, వెరైటీ సేమియా. అండ్ బిర్యానీ స్పైసెస్ వచ్చేపాటికి అస్సలు తెచ్చుకోకండి. ఇక్కడ వెరైటీవి దొరుకుతాయి. మన ఇండియాలో చాలా తక్కువ అన్నమాట. ఇక్కడ అన్నీ కలిపేసి చక్కగా ఆల్ మిక్స్డ్ అమ్ముతారనమాట. ఇది సియా స్వీట్స్ అంటారు కదా సంథింగ్. అండ్ మనకి సమ్మర్లో వాడతాం కదా కటోరా అని, అదే అనమాట గ్లూ. దాని పేరు గమ్ము, మనకి చెట్టు నుంచి వస్తుంది కదా అది. మీ అందరికీ ఒకటి చెప్పాలండి, మనకి ఇండియాలో ఆయుర్వేద షాప్స్ అని సపరేట్గా ఉంచి ఆయుర్వేద ఐటమ్స్ మాత్రమే అమ్ముతారు కదా. కోన్స్ అండి, మనకి కోన్స్ అంటే చాలా ఇష్టం కదా. అండ్ ఇది కూడా అదే అనమాట. ఆయుర్వేద షాప్లో కలంజీ, పిప్పళ్ళు, చూర్ణాలని అమ్ముతారు కదా, అవి కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. సాబుదాన్య, బఠానీలు, శనగలు, మనం చిన్నప్పుడు తిన్నాయి కూడా, చీక్లెట్లు అలాంటివి కూడా దొరుకుతాయి. రేగొడియాలు అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఈ సేమియా ప్యాకెట్లు, నేను స్టార్టింగ్లో సేమియా ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు, మళ్ళీ ఇక్కడ దొరకట్లేదు అనుకున్నాను, బట్ దొరుకుతున్నాయి. ఇక్కడ ఫేస్ ప్యాక్లు, కలర్ హెన్నాస్, అండ్ ఆల్మండ్ ఆయిల్ సంథింగ్, ఇంకా ఏవేవో దొరుకుతాయి. పారాషూట్ ఆయిల్ అండి, కానీ మనకు ఆయిల్ ఇది ఫ్రోజన్ ఫామ్లో వస్తుంది, అలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువ అనమాట. బ్లాక్ రేస్బెర్రీస్ అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ నాకు తక్కువ అనిపించింది. ఆప్రికాట్ కానీ ఇవి కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను, బట్ ఇక్కడ స్టిల్ దొరికేస్తున్నాయి. ఇక్కడ లైఫ్ బాయ్ సోప్ చూసారు కదా, లైఫ్ బాయ్
చాలా తక్కువ అనమాట. సోప్స్ కూడా పర్టికులర్గా ఇదే వాడతామేమో అనుకున్న వాళ్ళు సోప్స్ కూడా తెచ్చుకోండి. అండ్ ఇవన్నీ ఇంకా పప్పులన్నమాట. పెసరపప్పు, శనగపప్పు, ఇంకా సాయి మినపప్పు, ఇది గ్రీన్ గ్రామ్స్, అదే పెసరపప్పు కదా, సంథింగ్ ఏవో పప్పులన్నీ నాకు పేర్లు సరిగ్గా తెలియవు, కానీ అన్నీ దొరుకుతాయి. మనం కిల్లీలో తినేవి కూడా దొరుకుతాయి. బఠానీలు, శనగలు అయితే 4-5 రకాల శనగలు చూశాను నేను. అండ్ ఇవి నువ్వులు, అండ్ ఇంకా రాజ్మా నాకు దొరుకుతాయి, అవన్నీ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఒక్క ప్లేసెస్ నుంచి రావన్నమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ నుంచి వస్తాయి. సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ వస్తాయి. బట్ ఓకే, మనకి దొరుకుతాయి. టేస్ట్ మాత్రం అంత ఎగ్జాక్ట్గా ఉంటుందని కాదు. కాకపోతే వేస్ట్ అండి ఇండియా నుంచి తెచ్చుకోవటం. ఇక్కడ చూసారు కదా స్నాక్స్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది. స్వీటు దొరుకుతాయి. ఇక్కడ పానీపూరి బాటిల్, పానీపూరి దొరుకుతుంది. పానీపూరిలో వేసే స్టఫ్ దొరుకుతుంది విడిగా. అండ్ పానీ కూడా దొరుకుతుంది అనమాట. బాటిల్లో పోసి అమ్ముతారు మనకి. అండ్ ఇక్కడ ఏవో చూపిస్తున్నా, పిండులు, కారం, గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి, అండ్ ఇదేమో గోధుమ రవ్వ, అన్ని రవ్వలు దొరుకుతాయి. నాకు త్వరగా పేర్లు రావట్లేదు. అండ్ డిఫరెంట్ బిస్కెట్స్ కూడా దొరుకుతాయి. కుకీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బ్రిటానియా కనిపించింది అనమాట, అందుకే బ్రిటానియా క్లోజప్లో చూపించాను. ఇంకా చాలా అండి. నేనైతే ఈ షాప్లోకి వెళ్ళాక అసలు ఒక చంద్రముఖిలాగా అయిపోయానమాట. అంటే అప్పటి వరకు చాలా ఇండియన్ ఫుడ్కి ఇదిగా ఉన్నాను. పార్లేజీ కనిపించగానే హ్యాపీ ఫీలింగ్ వచ్చేసింది. ఇండియాకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట ఈ షాప్కి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో చాలా ఆనందం వేసింది. ఓకే, ఇండియా ఫుడ్ ఇక్కడ కూడా దొరుకుతుంది అని చెప్పి అమ్మయ్య అనుకున్నాను. స్టార్టింగ్లో ప్రతిసారి వేయించుకోవాలేమో అనుకున్నాను. ఇక్కడైతే స్నాక్స్ మాత్రం మనకి ఇండియావి కుర్కురే అలాంటివి దొరకవు. దొరికినా కానీ ఆ టేస్ట్ అస్సలకి ఉండదు. అండ్ ఇక్కడ ఏంటంటే అన్ని పిండిలు ఉంటాయి మనకి ఇన్స్టెంట్గానే. ఆశీర్వాద్, గోధుమ పిండి, రాగి పిండి, మైదా పిండి, అండ్ ఇక్కడ మనకి జొన్న పిండి, అంటే కార్న్ పౌడర్ వేరే ఉంటుంది, ఇక్కడ జొన్న పౌడర్ వేరే ఉంటుంది మళ్ళీ. అండ్ ఆశీర్వాద్ పెద్ద 5 kgsవి 10 kgsవి ప్యాకెట్స్ అనమాట. ఇక్కడ రైస్ కూడా ఉంటుంది. రైస్ కూడా డిఫరెంట్ అండ్ బే లీవ్స్. ఇక్కడ రైస్ బాస్మతి రైసే ఎక్కువ తింటారు చాలా వరకు. నార్మల్ రైస్ చాలా తక్కువ. సోనా మసూరి అస్సలు దొరకదండి. నేను వాడేది శంకర్. ఇక్కడ వెజిటేబుల్కి నెయ్యి వేరేలాగా ఉంటుంది. వెజిటేబుల్ నెయ్యి అని కుకింగ్కి వేరే నెయ్యి ఉంటుంది, తినటానికి వేరే నెయ్యి ఉంటుంది, కానీ అస్సలు టేస్ట్ ఉండదు. ఈ నెయ్యిలు మొత్తం కూడా ఆవు నెయ్యిలే అనమాట ఇక్కడ దొరికేవి. మనకి గేదె నెయ్యి కావాలంటే ఇండియా నుంచి తెప్పించుకోవాలి. నేను వచ్చేటప్పుడే ఒక 2 kgs తెచ్చుకున్నాను. సో నాకు అది సరిపోతుంది. మేము వాడేది శంకర్ అనమాట. రైస్ శంకర్ మొన్నటి వరకు వాడేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం ఏమంటారు దావత్ వాడుతున్నాం. చాలా బాగున్నాయి దావత్. అండ్ ఇవన్నీ పచ్చళ్ళు అనమాట. 2 kgs 3 kgs పచ్చళ్ళు శంకర్. అండ్ ఇక్కడ ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, అండ్ మరమరాలు తెలుసు కదా, అటుకులు కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. మొరమరాలు కూడా ఎక్కువే. మనకి మొరమరాలు 40, 50, 60 పెడితే పెద్ద ప్యాకెట్ వస్తుంది. ఇక్కడ 4 pounds పెట్టినా కానీ పెద్ద ప్యాకెటే వచ్చింది. పెద్ద ప్యాకెట్ రాదనమాట. ఇక్కడ స్వీట్స్, ఇండియన్ స్వీట్స్, స్నాక్స్ అనమాట ఇందులోనే దొరుకుతాయి, బవాచీలోనే. అండ్ ఇక్కడ చూసారు కదా వెరైటీ, అన్ని పిండి మాత్రం ఒకటే కానీ డిఫరెంట్ అన్నీ కూడా శనగపిండే, కానీ డిఫరెంట్గా టేస్ట్లతో డిఫరెంట్ షేపులతో చేశారనమాట. జిలేబీ దొరుకుతుంది. అండ్ ఇక్కడ పచ్చిమిర్చిని ఇలా చీల్చి దాంట్లో ఏంటో మసాలా పెడతారు స్టఫ్. అదొక వెరైటీగా ఉంటుంది టేస్ట్. అది మేబీ నార్త్ ఇండియన్ సైడ్ అనుకుంటా. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. అండ్ ఇక్కడ చూసారు కదా బౌల్స్లో అన్నీ కూడా చక్రాలు, అవసెకనాలు ఇవన్నీ అనమాట. ఇక్కడ
ఈ అన్న వాళ్ళది గుంటూరు అనమాట. సో ఇలా యూట్యూబ్ వీడియో తీస్తున్నావు అని అంటే వాళ్ళు వచ్చారు. ఆ బాబీ అని పిలుస్తాను, రేష్మా బాబీ అని పేరు. ఈయన పేరేమో రాధాకృష్ణ. మా డాడీ పేరు కూడా రాధాకృష్ణనే. సో వీళ్ళు మా ఇంట్లోనే ఉంటారు. చూసారు కదా ఇండియా గ్రాసరీస్, ఇండియా వెజిటేబుల్స్, ఇండియా థింగ్స్ అన్నీ కూడా. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.